ఈరోజు మనము హస్బెండ్ వీర్య కణాలు యావరేజ్ నెంబర్ మినిమం కౌంట్ ఎంత ఉండాలి అనేది తెలుసుకుందాం. WHO ప్రకారంగా హస్బెండ్ సీమన్ వాల్యూ ఒక 1.5 ml శాంపుల్ అన్నా ఉండాలండి. అండ్ దాంట్లో ఆ టోటల్ 1.5 mlలో స్పర్మ్ కౌంట్ అనేది నెంబర్ ఎంతగా ఉండాలంటే 390 లక్షల వరకు అన్న టోటల్ కౌంట్ అనేది ఉండాలి. అండ్ మనకి స్పర్మ్స్లో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వాటి కదలికలు అనేది ఇంపార్టెంట్. దాంట్లో 2 టైప్స్ ఉంటుంది, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ అంటే స్ట్రైట్గా ముందుకు కదులుకుంటూ వెళ్ళేదాన్ని మనం ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. అది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండింటిని కలుపుకుంటే లైక్ ప్రోగ్రెసివ్ ప్లస్ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ రెండు కలుపుకుంటే టోటల్ మొటిలిటీ అంటాము. ఈ స్పర్మ్స్లో కదలికలే కాకుండా అసలు వైటాలిటీ అంటే ఎంతవరకు అసలు బతికి ఉన్నాయి అనేది మనం చూసుకుంటున్నట్లయితే మినిమం 58% అన్న లైవ్ ఫామ్స్ అనేవి ఉండాలి. అంటే స్పర్మ్స్కి హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, నెక్ పీస్ లాగా ఉంటుంది. సో వాటిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనకి మార్ఫాలజీలో తెలుస్తుందండి. ఇందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం ఒకసారి మళ్ళీ మెడికేషన్ అనేది యూస్ చేసుకొని మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఫస్ట్ ఒకసారి రిపీట్ చేసుకొని చూడొచ్చు. అప్పుడు కూడా తక్కువగానే ఉందనుకోండి, మళ్ళీ ఇంకొక 1 మంత్ తర్వాత సేమ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ చేసుకుంటే మనకు అది నార్మల్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ నార్మల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ తోటి సరిపోతుందా అండ్ లేదా IUI ప్లాన్కి ఏమైనా వెళ్ళాల్సి వస్తుందా లేదా ఓన్లీ IVF ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుందా అనేది రిపీట్ చేసుకున్న రిపోర్ట్ని పట్టుకొని మనం డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.